కాంతార సినిమాకి అందరూ వెళ్లారు, కానీ దాని యొక్క అసలైన కథ ఏంటో చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో ఇద్దరు దేవుళ్ళని చూపించారు, పుంజుర్లి ఇంకా గులిగా. ఈ ఇద్దరి దేవుళ్ళని కోస్టల్ కర్ణాటకలో 5000 సంవత్సరాల నుంచి అన్ని నియమాలతో పూజిస్తూ వస్తున్నారు. అలా ఎందుకంటే పురాణాల బట్టి కైలాసంలో ఒక వరహ చనిపోతుంది, ఆ పక్కన ఒక చిన్న వరహ పిల్ల ఉండేది. అలా ఆ పిల్లని మా పార్వతి పెంచుకోవడానికి ఇష్టపడుతుంది. అయితే అది పెద్దయ్యాక చాలా వినాశాన్ని సృష్టిస్తూ ఉండేది. మహాశివుడికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో చాలా కోపంతో రగిలిపోయారు. ఆ కోపంలో ఆ వరాహని వధించడానికి సిద్ధమయ్యారు. కానీ పార్వతీదేవి శివుడితో ఆ ప్రాణాన్ని క్షమించమని వేడుకుంటుంది. అలా శివుడు వరాహని భూమి మీదకి పంపించేస్తారు. అలా పంపించిన వరాహకి భూమి మీద ఉన్న అడవులని, పంటలని ఇంకా మనుషుల ఒక రక్షకుడిగా ఉండే బాధ్యతని ఇచ్చారు. అలా వరాహ ఒక ఆత్మలా మారిపోయింది. దాన్నే పుంజుర్లి అనే పేరుతో పిలుస్తారు. రెండో దేవుడు గులిగా రాయి నుంచి పుట్టింది. ఆ రాయి మా పార్వతీదేవికి దొరికితే దాన్ని శివుడు నీటిలో వేశాక గులిగా దేవుడు పుట్టింది. అండ్ గులిగాకి భగవాన్ విష్ణుకి సేవ చేసే బాధ్యతని ఇచ్చారు. కానీ అతనికి ఉండే ఆగ్రహం వల్ల గులిగాని భూమి మీదకి పంపించి అతనికి కూడా అడవి, పంట ఇంకా మనుషులు ఒక రక్షకుడిగా ఉండేలా చేశారు. దానివల్ల ఇద్దరి దేవుళ్ల మధ్యలో యుద్ధం కూడా జరిగింది. కానీ మా దుర్గాదేవి యొక్క తీర్పు వల్ల ఇద్దరి దేవుళ్ళు శాంతి పడతారు. అంటే కాంతార కేవలం ఒక కథే కాదు, ఇది మన సంస్కృతి. అలానే చాలా రకాల కథలతో కూడిన ఒక చరిత్ర. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.